అనిత, ఈ సమాజం ఎట్టుపోతుంది? ఈ భర్తలకు ఉరేసి చంపడం, కిరోసిన్ పోసి గొంతు పిసికి చంపడం విసిగిపోయినట్టు ఉన్నారు. కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. ఇది ఏమిటో వికృత ఆలోచనలు. అవును, ఇలా ఉరేసుకుంటే ఎట్లా? సరిగ్గా వేసుకో అన్నట్లు వీడియో కూడా తీస్తున్నాను అని ఒక భర్త నిర్వాకం. నాకు ఎయిడ్స్ ఉందని నన్నే కాదంటావా? అయితే నీకే ఎయిడ్స్ ఎక్కిస్తాను ఉండు అని మరో ప్రబుద్ధుడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే నాకు కట్నం తేవా? నన్నే అవమానిస్తావా? వీడియోలు తీసి యూట్యూబ్లో పెడతావా అని మరో భర్త. ఇక చంపేసి ముక్కలు ముక్కలు చేసి అబ్బా, ఇక చెప్పడానికే మాటలు రావడం లేదు. ఇది ఒక అత్యంత కిరాతక భర్తది. నిండు గర్భిణి పొట్ట మీద కూర్చొని పిండాన్ని భార్యను చంపేసిన మరో కిరాతక భర్త. ఇలాంటి జుగుప్సాకరమైన హింసకు చేయడానికి కారణాలు ఏమై ఉంటాయని మహిళలుగా మనం అన్వేషించాలి. నాకు తెలిసి ఇంత కిరాతకమైన హత్యలు ఈ మధ్యనే బాగా పెరిగిపోతున్నాయి. ఎందుకు అలా పెరుగుతున్నాయి అనిత? సమాజంలో వస్తున్న మార్పులు మనుషుల స్వభావాలను బాగా వికృతంగా చేస్తున్నాయి. వీటికి కారణాలు ఏమిటంటారు? మహిళలు తమ సొంతమని ఆధిపత్యం ఎంతైనా చెలాయించవచ్చన్న పురుషాధిక్యత ఏండ్లుగా నడుస్తున్నది. అది ఎంతగా అంటే తమ ఇష్టానుసారంగా ఏమైనా చేయవచ్చు, హత్య చేయవచ్చు, హింసించవచ్చు, తన్ని తగలేయొచ్చు, అలా ఏదన్నా చేయవచ్చు. ఈ కారణం వల్లనే హింస పెరుగుతుందంటారా? ఇదొక్కటే కాదు, రకరకాల ఒత్తిడులు కూడా పురుషులపై పడుతున్నాయి. ఒత్తిడిలా? ఎలాంటివి అవి? ఆర్థికమైనవి, అంటే భద్రత లేని ఉద్యోగాలు, వృత్తిలో ఒత్తిడులు, అప్పులు, అలాంటి సమస్యల వల్ల వస్తాయి. డబ్బుల సంక్షోభం అన్నట్టు. వీటితో పాటు కులమని, మతమని, బాసిజం అనే చిన్న చూపు వల్ల కూడా. అవును కదా, పురుషులైనా ఇన్ని తట్టుకోవడం కష్టమే. ఇక మద్యం, బెట్టింగ్, డ్రగ్స్ లాంటి కొత్త అలవాట్లు కూడా బాగానే పెరుగుతున్నాయి. ఈ ఒత్తిడిలన్నీ మానసికంగా తప్పక ప్రభావాలు పడతాయి. మరి స్త్రీలు కూడా ఉద్యోగ బాధ్యతలు పంచుకోవాలి కదా. కుటుంబాన్ని పురుషులే సాదాలని, పురుషుడిదే బాధ్యతని అనాదిగా వస్తున్నది. కుటుంబానికి స్త్రీలు పురుషులు ఇద్దరూ సమానమే అనే సామాజిక న్యాయం మన దేశంలో లేదు కదా. ఇలా తమ ప్రజలే ఒకరికొకరు చంపుకుంటుంటే పాలకులకు పట్టదా అని నాకెప్పుడూ ప్రశ్న వస్తుంటుంది. అయినా ఈ సమస్యలు, హింస రోజురోజుకు పెరగడానికి, మహిళలపై ఆధిపత్యం చెలాయించడానికి కారణం ఎవరంటారు? ఇన్ని చెప్పాను కదా, బాగా ఆలోచించు. సమస్య ఎక్కడ ఉందో అర్థమవుతుంది. జవాబులు దొరికితే పరిష్కారాలు కూడా దొరుకుతాయి. అంతే అంటావా అనిత?